కాకరకాయలు చూసారా ఎంత బాగా కాసినాయి. అసలు మొత్తం పాదు నిండా కాకరకాయలేనండి. పాదు ఇక్కడ పెట్టాను నేను గ్రో బ్యాగ్లో. సో దీని నుంచి ఇట్లా మొత్తం ఫుల్గా కాపు వచ్చింది అసలు మొత్తం. ఈ కాయ సైజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఈ కాకరపాదుని మనం ఎలా పెంచుకోవాలి, దానికి టిప్స్ ఏంటి, ఇంత కాయలు బాగా రావాలంటే నేను ఏం చేశాను, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూసేద్దామండి. సో చాలా ఒక సీక్రెట్ టిప్ ఉంది, చూసేద్దాం మనం. మిస్ కాకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఆ టిప్ మిస్ కాకుండా ఉండండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. మన ఛానల్లో కంటెంట్ అందరూ చాలా బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా చూడండి, మీరు చూసి నమ్మితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈ కాకరపాదుని పెంచుకోవాలంటే మనకి కావాల్సింది ఏంటంటే బేసిక్గా ఒక మంచి సాయిల్ కావాలండి. మంచి సాయిల్ అంటే ఏంటి, మనకి ఆల్రెడీ మనకు తెలుసు కదండి, యూనివర్సల్ సాయిల్. మనం మట్టి కలుపుకుంటాము, తర్వాత కోకోపీట్ కలుపుతాము, కంపోస్ట్ కలుపుతాము. సో దీంతోపాటు కొంచెం ఇసుక కూడా కలుపుకోవాలండి. అలాగే మనకు ఆవు పేడ ఎరువు దొరికితే ఇంకా మంచిది. సో దొరికినా దొరకపోయినా పర్లేదు, ఇవన్నీ కలుపుకుని మనం మంచి మట్టి మిశ్రమం రెడీ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకుని దాన్ని వెంటనే పెట్టకూడదండి. ఇప్పుడు కూడా మిశ్రమం కలుపుకున్న తర్వాత మనం ఒక 10-15 రోజులు అలా వదిలేయాలండి ఎప్పుడు కూడా. సో దట్ ఏంటంటే మొక్కలు బాగా హెల్తీగా వస్తాయి తర్వాత. సో మనం కలుపుకోగానే పెడితే ఏమవుతుందంటే అందులో ఉన్న 3 కలిపిన తర్వాత వచ్చే కొన్ని రియాక్షన్స్ వల్ల మన మొక్కలు ఒకసారి సరిగ్గా పెరగకపోవచ్చు, పెరిగిన మొక్కలు చనిపోవచ్చు తొందరగా. సో అప్పటికప్పుడు కలిపి అప్పటికప్పుడు వేయకూడదండి. సో అందుకని మనం ఏం చేయాలంటే కలిపేసి పెట్టుకోవాలి. కొంచెం ఒక 1 వీక్ 10 డేస్ అట్లానే ఉంచాలన్నమాట మనం. సో దట్ లోపల ప్రాసెస్ జరుగుతుంది, రియాక్షన్ జరుగుతుంది మనకి. సో అవన్నీ అయిపోయిన తర్వాత మనం మొక్కలు వేసుకుంటే ఏముందంటే మంచి సారవంతమైన మట్టి తయారవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఎలా పెట్టుకోవాలి చూసేద్దాం. ఇప్పుడు ముందు మన దగ్గర ఇంతకుముందు కాసిన కాకరకాయ విత్తనాలు ఉంటే వాటిని మనం బూడిదలో కానీ లేదంటే మనం ఆవు పేడలో కానీ మనం స్టోర్ చేసుకోవాలండి. స్టోర్ చేసుకుంటే వాటికి లైఫ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో నేను ఒక 5-6 విత్తనాలు తీసుకున్నానండి. వీటిని ఏం చేయాలంటే ఓవర్ నైట్ మనం సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే జెర్మినేషన్ అనేది బాగా వస్తుంది. ఇట్లా సోక్ చేసుకోకపోయినా కూడా మనం మట్టిలో కూడా డైరెక్ట్గా పెట్టుకున్నా కూడా జెర్మినేషన్ అనేది వచ్చేస్తుందండి. కాకపోతే ఒక 2-3 రోజులు లేట్ అవుతుంది అంతే. ఇది నేను ఒక 18 ఇంచెస్ గ్రో బ్యాగ్ తీసుకున్నాను. సో ఇందులో మనం ఏం చేయాలంటే కొంచెం జస్ట్ మనకు ఫింగర్తోనే, కొంచెం ఎక్కువ లోతు అవసరం లేదు. ఇక్కడ ఒకటి, నేను ఈ సైడ్లో ఒకటి అండి 2 మొక్కలు పెడుతున్నాను. 2 మొక్కలు పెట్టుకోవాలి పక్క పక్కనే. ఎందుకంటే మేల్ ఫీమేల్ ఫ్లవరింగ్ రేషియో అన్నది మనకి ఒక్కొక్కసారి ప్రాబ్లం లేకుండా ఇట్లా 2 మొక్కలు పెట్టుకుంటే బాగుంటుందండి. సో ఇట్లా విత్తనం వేసేసి పైన కొంచెం లైట్ కప్పెత్తే సరిపోతుంది. ఎక్కువ వేయకూడదు, ఒక 1 ఇంచ్ అంత వేసేసుకుంటే చాలు మనకి. ఈ మిగిలిన విత్తనాలు నేను మళ్ళీ వేరే ఇంకో గ్రో బ్యాగ్లో కూడా పెడతాను. మనం పెట్టిన విత్తనాలు 2 కూడా బాగానే జెర్మినేట్ అయినాయండి. ఇంకో చోట కూడా పెట్టిన కూడా బాగా వచ్చింది. అది కూడా ఒకటేమో కొంచెం పొడుగు ఎక్కువ వచ్చింది, తొందరగా వచ్చింది. ఇదేమో కొంచెం స్లోగా వచ్చింది. మొత్తం మీద 15 డేస్లో మనకి ఈ రిజల్ట్ అనమాట. సో దీన్ని మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ చూద్దాం మనం. కాకరపాదులు మనకి తీగ పైకి వెళ్ళే కొద్ది కూడా మనం దీన్ని ఏం చేయాలంటే కింద లెవెల్లో వచ్చే ఆకులు అన్నిట్లు కూడా మనం ప్రూనింగ్ చేయాలి. సో కింద లెవెల్లో ఈ ఆకులు కానీ, తర్వాత ఈ కార్నర్స్లో మనకి సక్కర్స్ లాగా తీగలు వస్తాయండి. కొత్త తీగలు వచ్చేస్తూ ఉంటాయి సక్కర్స్లో. చూసారు, కొత్త తీగ ఒకటి వస్తుంది ఇది. సో ఇవన్నీ కూడా మనం నిర్వర్ధంగా కట్ చేసేయాలి మనం. అయ్యో మొక్క ఏమవుతుందో అనుకోకూడదు. ఇలా చేస్తేనే మీకు మొక్క చాలా బాగుంటుందండి. మనకి తీగ అన్నది బాగా పెరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కట్ చేశాను ఆల్రెడీ నేను. చూడండి, ఇట్లా కట్ చేసేసుకోవాలి. కింద సైడ్ ఉన్న ఆకులన్నీ కట్ చేస్తే దాని ఎనర్జీ అన్నది ఇక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ తీగలను రానియకూడదు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఒక చక్కర వచ్చేస్తుంది మీకు. సో దీన్ని కూడా కట్ చేసేయాలి. ఇట్లా మనం మంచి సిజర్, ఇట్లా ప్రూనింగ్ సిజర్ ఏమైనా తీసుకుని దీన్ని మొత్తం మనం ముందు స్టెరైల్ చేసుకోవాలి. అంటే మీ ఇంట్లో స్పిరిట్ కానీ మనకి శానిటైజర్ లిక్విడ్ ఉంటే ఈ ఎడ్జెస్ అన్నీ కూడా మీరు ముందు ఫస్ట్ క్లీన్ చేసుకుని స్టెరైల్ చేసుకుని అప్పుడు వాడుకోవాలి ప్రూనింగ్ ఎప్పుడు కూడా సిజర్స్. ఇది షార్ప్ కట్ అని ఉంటుంది, మన స్టోర్లో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో. ఈ ఆకు కార్నర్లో చూసారా పూత కూడా వచ్చేస్తుంది. ఓ పక్క నుంచి ఒక తీగ కూడా వెళ్ళిపోయింది, సక్కర్ అనమాట ఇది. సో ఈ సక్కర్స్ అన్నిటిని మనం తీసేసేయాలి ఇట్లా. సో ఇట్లా తీసేస్తే దానికి మనం తీగకి ఏంటంటే మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఇట్లా నువ్వు పైకి వెళ్ళమ్మా, పక్కకి వెళ్ళకని చెప్పి. పక్కకి వెళ్ళే 3 రోజులు ముందున్నాయి, ముందు పైకి వెళ్ళి స్ట్రైట్గా అని చెప్పి మనం దానికి ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ పైన కూడా చూడండి, ఇక్కడ మనకు ఒక పక్కనే పూత కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడేమో తీగ వస్తుంది. పూత వస్తుంది కదా అని మనం ఆనందపడకూడదండి. ఫస్ట్ పూత రానియకూడదు. మనం మొక్క ఫస్ట్ పెరగనివ్వాలి. దానికి పుల్లు పాదు పెరిగి పైన స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు మీకు కాయలు అనేవి బాగా వస్తాయన్నమాట. సో ఈ పూత కోసం మీరు ఆలోచించుకుని దీన్ని వదిలేస్తే ఎనర్జీ అంతా పూతలోకి వచ్చేసి మీకు తర్వాత కాయలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. మీకు ఈ తీగలన్నీ కూడా మనం నిర్వర్ధంగా తీసేద్దాం.
అప్పుడేమవుతుందంటే మొక్క మనకి స్ట్రెయిట్ హెల్తీగా పెరిగి పైకి వెళ్తుందనమాట. ఇది మేల్ ఫ్లవర్ అండి. జస్ట్ ఇట్లా ఉంటుందన్నమాట మేల్ ఫ్లవరు. సో మేల్ ఫ్లవర్స్ నార్మల్గా మనకి పాదులు ఏ పాదులు వచ్చేటప్పుడైనా సరే ముందుగా మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి, రేషియో ఎక్కువ ఉంటుంది నార్మల్గా. తర్వాత ఫిమేల్ ఫ్లవర్స్ వస్తాయండి. ఇవన్నీ మేల్ ఫ్లవర్ అనమాట. ఫిమేల్ ఫ్లవర్స్ చూద్దాం అప్పుడు మనం. మీరు ఇప్పుడు కనపడే ఈ రెండు ఏమో మేల్ ఫ్లవర్స్ అనమాట. ఈ చిన్న పిందిలాగా ఉన్న ఫ్లవర్ ఏదైతే ఉందో అది ఫిమేల్ ఫ్లవర్ అండి. మనకి ఏ ఫ్లవర్ అయినా సరే కాయ కింద మారాలంటే మనకి పాలినేషన్ అన్నది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ మేల్ ఫ్లవర్ నుంచి వచ్చే మేల్ యాంతర్ ఏదైతే ఉంటుందో దాన్ని పిప్పుడు రేణువులు అన్నవి మనకి ఫిమేల్ ఫ్లవర్ లోపల వచ్చి స్టిగ్మా మీద పడాలి. సో అదేమో న్యాచురల్గా మనకి తేనెటీగలు బటర్ఫ్లైస్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో అది గార్డెన్లో అవి లేనప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ పిందులు ఏవైతే ఉన్నాయో మనకి ఆ పాలినేషన్ జరగకపోతే మీకు వెంటనే నల్లగా మాడినట్టు అయిపోయి డ్రాప్ అయిపోతాయండి, పడిపోతాయి అనమాట. అందరూ కంప్లైంట్ ఏంటంటే మాకు పిందులు రాలిపోతున్నాయండి అంటారు చాలామందికి. దానికి ప్రాబ్లం బేసిక్ ఇదేనండి. మీకు ఆ ఫలదీకరణ అంటే పాలినేషన్ జరగకపోతే మనకు వచ్చిన పిండి అంతా కూడా పూతంతా కూడా పిండి రూపంలోనే రాలిపోతూ ఉంటుంది. దానికోసం ఏం చేయాలంటే మన గార్డెన్లో మంచి రంగురంగు పూలు వచ్చే మొక్కలు కూడా పెంచుకోవాలండి. అప్పుడు తేనెటీగలు మనకి సీతకోచిలుకలు ఇవన్నీ కూడా గార్డెన్లోకి అట్రాక్ట్ అవుతాయి. అవి మనకి ఈ పూలు కాయల రూపంలో మారడానికి చాలా సహాయపడతా ఉంటాయి అన్నమాట. అట్లానే ఈ పాదు మనకు పెరిగి కాయలు దిగుతున్నప్పుడు మనకి 20 రోజులకు ఒకసారి అన్నా కూడా మనం కంపోస్ట్ వేసుకోవాలండి. ఇట్లా మంచి కంపోస్ట్ మొక్క చుట్టూ వేసుకుంటే బాగుంటుంది. మనం ఈ కంపోస్ట్ చేసిన తర్వాత మొక్కకి మంచి మల్చింగ్ ఇవ్వాలండి. ఎండుటాకులు ఏ ఎండుటాకులైనా పర్లేదు, కొంచెం మందంగా ఎండుటాకులు కప్పేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు లోపల తేమ బాగా మెయింటైన్ అయ్యి లోపల స్ట్రక్చర్ కూడా సాయిల్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ప్లాంట్ హెల్తీగా గ్రోత్ అవుతుంది. సో దీనిపైనుంచే మనం నీళ్ళు పోసుకోవచ్చు, అన్నీ పోసుకోవచ్చు. మల్చింగ్ పైనుంచే మళ్ళీ కూడా మనం సో ఇట్లా మల్చింగ్ ఇచ్చేసిన తర్వాత మనం మనకు సఫిషియెంట్ వాటర్ ఇచ్చుకోవాలండి. అట్లానే కాకర చెట్టుకి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా వాటర్ అందుబాటులో ఉండాలి, అది తేమ అందుబాటులో ఉండాలి. ఈ మల్చింగ్ చేయడం వల్ల ఉద్దేశం అదే. సో మనం నీళ్ళు ఇచ్చిన నీళ్ళని కూడా లోపల మంచిగా తేమ మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి మొక్క హెల్తీగా పెరుగుతుంది బాగా. మనకి ఆకులు, స్టెమ్లు, పూలు రావడం అనేది, కాయలు రావడం అనేది బాగా జరుగుతుంది అనమాట. కాకరపాదులకి ముఖ్యంగా వచ్చే ఏంటంటే మెయిన్గా మనకి ఎఫిడ్స్ వస్తాయండి, మీలీబగ్స్ వస్తాయి, అట్లనే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. చూడండి ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది దీనికి, ఆకుల మీద చూసారా. సో ఇట్లా మెల్లగా ఆకులంతా కూడా ఇట్లా అయిపోతాయి అనమాట. ఇంతేకాకుండా మనకి దీని మీద ట్రిప్స్ కూడా వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు. తర్వాత చిన్న రెడ్ కలర్లో, బ్రౌన్ కలర్లో ఇట్లా క్యాటర్పిల్లర్స్ కూడా కొన్ని కనపడతా ఉంటాయి మనకు అప్పుడప్పుడు. సో అది కనపడ్డప్పుడే మనం వెంటనే చంపుకోకపోతే ఏమవుతుందంటే ఆకులు మొత్తం తిని జల్లిలాగా చేసేస్తూ ఉంటాయి అనమాట. ఆకులు మొత్తం జల్లిడైపోయి మీకు పాదంతా స్ట్రెయిన్ అయిపోతుంది. సో ఈ ఆకు చూడండి ఇది. సో ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి మనం బేకింగ్ సోడా వాడి మనం సొల్యూషన్ స్ప్రే చేసుకోవచ్చండి. సింపుల్ అండి. 1 లీటర్ నీళ్ళలో 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని స్ప్రే చేసుకుంటే ఈవినింగ్ టైం స్ప్రే చేసుకోవాలి మీరు. సో మ్యాక్సిమం చాలా వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ మనకి ఎఫిడ్స్ కూడా దానికి బాగా పనిచేస్తుంది బేకింగ్ సోడా. సో అంతేకాకుండా మనం ఎఫిడ్స్ కోసం ప్రత్యేకంగా ఒక లిక్విడ్ కూడా తయారు చేసాం కదా మనం ఆల్రెడీ. సింపుల్గా మన ఇంట్లోనే ఎల్లుల్లిపాయి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు కలుపుకొని స్ప్రే చేసిన స్ప్రే మనం చేసాం ఆల్రెడీ. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే అదేదే మటుకి చాలా పర్ఫెక్ట్గా పనిచేసిందండి ఎఫిడ్స్కి. అది మందార మీద ఉండొచ్చు, చిక్కుడు మీద ఉండొచ్చు, దేని మీద ఉన్నా కూడా. సో అది మనం స్ప్రే చేసుకుంటే ఈవినింగ్ టైం బాగుంటుందండి. ఇది చూడండి సైజ్ ఎంత బాగా వచ్చిందో. దీనికన్నా బాగా ఈ సైజ్ వచ్చిందండి. ఇంకా ఇవన్నీ రెడీ అవుతున్నాయి అప్పుడు. ఇక్కడ చూడండి ఇవన్నీ కాయలు, ఇవన్నీ రెడీ అవుతున్నాయి. ఇంకా కాయలు సైజు పెరుగుతాయండి ఇంకా ఇవి. ఇదొకటి పెరిగింది, ఇంకా కొంచెం పెరుగుతుంది. ఇది సైజ్ చూడండి, సైజ్ చూపిస్తాను మీకు. ఇది చూడండి ఎంత సైజ్ వచ్చింది, అసలు నా చెయ్యి అంత సైజ్ వచ్చింది. చూసారా ఎంత బాగుంది సైజ్ ఇది. ఇక్కడ చూడండి కాయ, ఇక్కడ ఒక కాయ వచ్చింది. ఇవన్నీ ఈ కాయ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇవన్నీ కోసేద్దాము. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది. సో ఈ కాయ కూడా కోసేద్దాము. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇవి కొంచెం కోసేద్దాము, కొంచెం పెరుగుతాయి కానీ కోసేస్తాను, ఎందుకంటే ఇంట్లో కూర వండుకోవడానికి మనకు కావాలి కదా. సో కోసేస్తాను. ఇక్కడ ఒకటి ఉంది. మనం ఎంత బాగా కోసుకుంటుంటే అంత బాగా మళ్ళీ మళ్ళీ పూత వస్తూ ఉంటుందండి. మనం త్వరగా కోసుకుంటా ఉంటే పెరిగే కొలిది మనం కోసుకుంటూ ఉండాలి. మనం కోసే కొలిది దానికి మళ్ళీ అగైన్ కొత్త పూత రావాలని దానికి సిగ్నల్ వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చూడండి ఎన్ని వచ్చినాయో. చూసారా ఎన్ని వచ్చినాయో హార్వెస్ట్.
చూశారు కదా ఇప్పటివరకు మన కాకరపాదులు విత్తనం దగ్గర నుంచి హార్వెస్ట్ వరకు. ఇప్పుడు ఒక మంచి ఇంపార్టెంట్ ఫైనల్ టిప్ అండి. ఏంటంటే అది మనకి ఈ కాకరపాదులు పెరగాలంటే మనకి కాయలు బాగా రావాలంటే ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు మనం ఈ కాకరపాదు మొదల దగ్గర చుట్టూ మట్టిలో అంతా పోస్తూ ఉండాలండి అప్పుడప్పుడు. సో దానివల్ల ఏంటంటే మనకి కాకరకాయలు బాగా ఎక్కువ దిగుతాయండి. పూత బాగా రావడం కానీ చెట్టు బాగా పెరగడం కానీ జరుగుతుంది. ఇది పూర్వకాలం నుంచి మనకి మనం ఇళ్లలో వెనకాల బాత్రూమ్స్ ఉన్నప్పుడు అక్కడ వేడి నీళ్ళు వెళ్ళేటప్పుడు అవంతా కూడా మనం మడులు కట్టి ఆ నీళ్ళు బయటికి మొక్కలకు వాడేవాళ్ళు. ఆ వేడి నీళ్ళ వల్ల మన కాకరకాయలు అనేవి ఎక్కువ కాస్తాయి అనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. సో వీడియో సబ్స్క్రైబ్ చేసి దయచేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకో వీడియోలో కలుద్దాం.